హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అనిల్. మీరు చూస్తున్నారు ఫార్మా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ తెలుగు ట్యుటోరియల్. ఈ ట్యుటోరియల్లో ఫార్ములేషన్ ప్లాంట్ అండ్ స్టెరైల్ ప్లాంట్లో ఉండేటువంటి ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ అండ్ అలాగే ప్రొడక్షన్ రిలేటెడ్ గురించి ఈ యొక్క ట్యుటోరియల్లో తెలుసుకుందాం. అలాగే ముందుగా ప్రొడక్షన్ టాబ్లెట్స్ ఎలా తయారవుతాయి, అలాగే గ్రాన్యులేషన్ ఎలా జరుగుతుంది అండ్ కోటింగ్ ఎలా జరుగుతుంది, ప్రొడక్షన్ రిలేటెడ్ డిస్కస్ చేసుకుందాం. అలాగే స్టెరైల్ ప్లాంట్లో అలాగే డిస్పెన్సింగ్ నుంచి ఫిల్లింగ్ ఎలా జరుగుతుంది అండ్ డీప్యాకింగ్ అండ్ ప్యాకింగ్ అండ్ డీప్యాకింగ్, వాషింగ్ అండ్ ఫిల్లింగ్ ఎలా జరుగుతుంది. అలాగే స్టెరైల్ ప్లాంట్లో ఏ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఫార్ములేషన్ అండ్ స్టెరైల్ ప్లాంట్ ప్రొడక్షన్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ ఒక్కొక్క వీడియోలో కవర్ చేస్తానండి. ఈ వీడియో ఓన్లీ ఇంట్రడక్షన్ పర్పస్ అండి. అంటే మనం ఏ కంటెంట్స్ ఈ వీడియోలో ఉంటాయనేసి ఓన్లీ ఇంట్రడక్షన్ పర్పస్ వీడియో. ఎవ్రీడే ఒక్కొక్క కంటెంట్తో ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే వాటర్ సిస్టమ్ ఫార్ములేట్లో వాటర్ సిస్టమ్ యొక్క యూసేజ్ ఏంటి, వాటర్ ఎలా వాడతారు, ఫార్ములేషన్ ప్లాంట్లో వాటర్ ఎలా వాడతారు, స్టెరైల్ ప్లాంట్లో వాటర్ ఎలా వాడతారు, అలాగే వాటర్ సిస్టంలో వాడేటువంటి ఏమేమి కెమికల్స్ వాడతారు, ప్యూరిఫికేషన్ ఎలా చేస్తారు, అలాగే వాటర్ సిస్టంలో ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ గురించి ఒక వీడియోలో డిస్కస్ చేద్దామండి. అండ్ ఆర్ఓ సిస్టమ్ అంటే ఏంటి, ఈడిఐ అంటే ఏంటి, అలాగే మల్టీ కాలమ్ అండ్ వాటర్ ఫర్ ఇంజెక్షన్, పిఎస్జి అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ ఒక్కొక్క వీడియోలో కవర్ చేయడానికి చూస్తాను. నెక్స్ట్ హెచ్వేసి సిస్టమ్ అండి. హెచ్వేసి ఫార్ములేషన్ అండ్ స్టెరైల్ ప్లాంట్లో హెచ్వేసి ఎలా యూసేజ్ చేస్తారు, ఆ హెచ్వేసి వల్ల లాభాలేంటి, అలాగే హెచ్వేసిలో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, హెచ్ఓ అంటే ఏంటి, అలాగే హెచ్ఓ వల్ల లాభాలేంటి, అలాగే హెచ్ఓలో వాడే కాంపోనెంట్స్ ఏమేంటి, ఫిల్టర్స్ గురించి, అలాగే డీహ్యూమిడిఫైయర్స్ గురించి, ల్యాఫ్ల గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తానండి. అది వాలిడేషన్ రిలేటెడ్ ఒక వీడియో చేస్తాను. అన్నీ ఒకే వీడియోలో అంటే కవర్ అవ్వవు, అందులో ఒక పార్ట్ వైజ్ చేసి పార్ట్ వైజ్ చేస్తాను. ఓకే, మీకు ఏమైనా అందులో ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉండి మీకు పలానా ఎక్విప్మెంట్స్ గురించి తెలియాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా దాని గురించి ఒక వీడియో అనేది చేస్తాను. ల్యాప్లు ఎందుకు వాడతారు, అలాగే ఆర్ఎల్ఎఫ్లు ఎందుకు వాడతారు, ల్యాప్లో వాడే ఫిల్టర్స్ ఏంటి, హెచ్లో వాడే ఫిల్టర్స్ ఏంటి, అలాగే ఫ్రీ ఫిల్టర్స్, ఫైన్ ఫిల్టర్స్ అండ్ ఎఫా ఫిల్టర్స్ వాటి యొక్క తేడా ఏంటి, వాటి గురించి కూడా తెలుసుకుందామండి. నెక్స్ట్ చిల్లర్స్ గురించి. చిల్లర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, చిల్లర్ వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే కూలింగ్ టవర్స్ ఎందుకు ఉపయోగపడతాయి, కూలింగ్ టవర్ వల్ల లాభాలు ఏంటి, కూలింగ్ టవర్లో ఏమేమి వాడతారు, అలాగే చిల్లర్స్లో ఏ గ్యాస్ వాడతారు, వాటి వల్ల ఉపయోగాలు, అలాగే ఫార్ములేషన్ ప్లాంట్లో చిల్లర్స్ యూసేజ్ ఏంటనేది ఒక వీడియోలో చేసి చెప్తానండి. అలాగే నెక్స్ట్ బాయిలర్స్. ఫార్ములేషన్ ప్లాంట్ అండ్ స్టెరైల్ ప్లాంట్లో బాయిలర్స్ ఎందుకు యూజ్ చేస్తారు, అసలు వాటి యూసేజ్ ఏముంది స్టెరైల్ అండ్ ఫార్ములేషన్ ప్లాంట్లో, స్టీమ్ ఎందుకు వాడతారు ఏంటి అనేది ఒక వీడియోలో డిస్కషన్ చేద్దామండి. అలాగే బాయిలర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, బాయిలర్ వల్ల ఉపయోగాలు ఏంటి, దాని గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఫార్ములేషన్ ప్లాంట్ అండ్ స్టెరైల్ ప్లాంట్లో ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్ దేనికి యూజ్ అవుతుంది, అసలు ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్ అంటే ఏంటి, ఆ ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్ గురించి కూడా తెలుసుకుందామండి. అలాగే ఫార్మా రిలేటెడ్ జాబ్స్ అని ఉంటే కనుక అవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఫార్మా ఇంజనీరింగ్ రిలేటెడ్ మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి.